కల్పన ఆశయం కథ రచన నీరజ హరి ప్రభల కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. కాలేజీలో క్లాసులు అయిపోగానే బస్టాప్లో బస్సు కోసం ఎదురు చూస్తోంది కల్పన. కల్పన, మీ ఇంటి వద్ద నేను డ్రాప్ చేస్తాను, స్కూటర్ ఎక్కు ఏకవచనంతో చనువుగా అంటూ వచ్చాడు విశాల్. వద్దు అని సీరియస్గా ముఖం పక్కకు తిప్పుకుంది కల్పన. ఇంతలో కల్పన ఇంటికి వెళ్లే బస్సు రావడం, అందులో ఆమె ఎక్కి కూర్చోవడం జరిగింది. బస్సులో కూర్చున్న మాటే గాని కల్పనకు మనసంతా చిరాగ్గా ఉంది. గత కొన్ని నెలల నుంచి తనని ప్రేమిస్తున్నానంటూ వెంటబడి వేధిస్తున్నాడు విశాల్. తనకి ఆ అభిప్రాయం లేదని, తను మంచిగా చదువుకోవాలని ఎన్నో మార్లు చెప్పినా మొండిగా ప్రతిరోజు ఏదో వంకన ఆమెతో మాటలు కలిపి ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు విశాల్. చదువు సంఖ్యలు అబ్బక దుర్వ్యసనాలకు లోనై తండ్రి సంపాదించిన ఆస్తిని హారతి కర్పూరంలా కరిగించే విశాల్ అంటే ఆ ఇంటి చుట్టుపక్కల ఎవరికీ సదభిప్రాయం లేదు. అతనికి తల్లి చిన్నప్పుడే పోయింది. తండ్రి నరహరి విశాల్ని పెంచి పెద్ద చేశాడు. చదువు అప్పక దుర్వ్యసనాలకు లోనై తండ్రి మాటని ఖాతరు చేసేవాడు కాదు విశాల్. కొడుకుని నయాన భయాన మార్చ ప్రయత్నించి విఫలమయ్యాడు. నరహరి తన ఆస్తిని దక్కకుండా ఏదైనా అనాథాశ్రమానికి రాస్తానని బెదిరించాడు కొడుకుని. మాట వరుస కన్నా అన్నంత పని తన తండ్రి చేస్తాడని ఆయన్ని తల దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి ఆయన్ని అంతం చేశాడు విశాల్. ఇరుగు పొరుగు వారందరినీ కార్డియాక్ అరెస్ట్తో ఆయన చనిపోయాడని నమ్మబలికించాడు. విశాల్ స్వభావం తెలిసి కూడా అందరూ మిన్నకుండిపోయారు. ఇక ఆస్తి అంతా హస్తగతమైంది. అతని దృష్టి తమ ఇంటికి దగ్గరలోనే ఉంటున్న కల్పన మీద పడింది. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కల్పన తన తండ్రి దామోదరం, తల్లి రుక్మిణిలతో కలిసి ఉంటోంది. దామోదరం ఒక కంపెనీలో పనిచేస్తూ తన కూతుర్ని కష్టపడి చదివిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి చక్కగా చదువుతూ స్కాలర్షిప్ని తెచ్చుకుంటోంది కల్పన. కష్టపడి చదివి తను మంచి ఉద్యోగాన్ని సాధించి తల్లిదండ్రులను కంటికి రెప్పలాగా చూసుకోవాలని కల్పన ఆశయం. విశాల్ తనని ప్రేమ పేరుతో వేధిస్తున్న విషయాన్ని కల్పన తన తల్లిదండ్రులకు, కాలేజీ ప్రిన్సిపాల్కు చెప్పింది. వాళ్ళు అతన్ని పిలిచి మందలించారు. అది మనసులో పెట్టుకుని ఇంకా రెచ్చిపోతున్న అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కల్పన. అతనిచ్చే డబ్బులకు కక్కుర్తిపడి పోలీసులు కల్పన కంప్లైంట్ని ఖాతరు చేయలేదు. కొన్నాళ్లకు కల్పనకు అర్థమై తన జాగ్రత్తలో తను ఉంటూ ఈ చదువు పూర్తయితే తనకు మంచి భవిష్యత్తు ఉంటుందనే దృక్పథంతో ఉంది. కల్పన తనని, తన ప్రేమని నిరాకరించిందని ఆమె మీద పగని పెంచుకున్నాడు విశాల్. ఒక రోజున కాలేజీ వద్ద బస్సు కోసం ఎదురుచూస్తున్న ఒంటరైన కల్పనపై యాసిడ్ దాడి చేసి రెప్పపాట్లో పారిపోయాడు విశాల్. ఊహించని ఈ హఠాత్ పరిణామానికి కుప్పకూలింది కల్పన. భగభగమనే యాసిడ్ మంటతో ఆమె ముఖమంతా సగం వరకు కారిపోయింది. ఇంతలో బస్సు కోసం ఎవరో అటుగా వచ్చిన వాళ్ళు ఆమెను చూసి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చారు. డాక్టర్లు చికిత్స చేసి ఆమెను బ్రతికించే ప్రయత్నం చేస్తున్నారు. కల్పన ఫోన్లో ఉన్న నంబర్ ఆధారంగా ఆమె తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పారు డాక్టర్లు. అలాగే పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చారు. విషయం విన్న దామోదరం దంపతులు ఆగ మేఘాల మీద వచ్చి కూతుర్ని చూసి దుఃఖించారు. తమ కూతుర్ని బతికించమని చేతులు జోడించి కన్నీళ్లతో డాక్టర్ని ప్రార్థించారు. తమ వంతు కృషిని తాము చేస్తామని, 24 గంటలు గడిస్తే కానీ తామేమీ చెప్పలేమని డాక్టర్లు చెప్పారు. తమ కూతుర్ని బ్రతికించమని దేవుళ్లను ప్రార్థించారు రుక్మిణి దంపతులు. పోలీసులు కల్పన తల్లిదండ్రుల వద్ద, ఆమె కాలేజీ ప్రిన్సిపాల్ వద్ద కంప్లైంట్ని తీసుకున్నారు. వాళ్ళు విశాల్ మీదే అనుమానం వ్యక్తం చేయడంతో లోగడ తమ వద్ద విశాల్ మీద కల్పన ఇచ్చిన కంప్లైంట్లతో పోలీసులు తప్పించుకుపోయిన విశాల్ని వెతికి పట్టుకొని అరెస్ట్ చేశారు. 48 గంటల తర్వాత కల్పన ప్రాణాపాయం నుంచి బయటపడింది. దామోదరం దంపతులు సంతోషించారు. కాలేజీ స్టాఫ్, ప్రిన్సిపాల్, తోటి స్నేహితులు అందరూ హాస్పిటల్కు వచ్చి కల్పనని చూసి పరామర్శించి ఆమెకు, ఆమె తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి వెళ్లారు. డాక్టర్లు ఆమెకు మంచి వైద్యం చేస్తున్నారు. పోలీసులు ఆమె నుంచి స్టేట్మెంట్ తీసుకుని జరిగింది తెలుసుకుని ఆమెకు ధైర్యం చెప్పి విశాల్కు శిక్ష తప్పదని చెప్పి వెళ్లారు. కోర్టు కేసు నడుస్తోంది. తగిన వైద్య చికిత్సను తీసుకున్నాక తమ ఇంటికి డిశ్చార్జ్ అయింది కల్పన. శారీరకంగా, మానసికంగా నెమ్మదిగా కోలుకుంటోంది కల్పన. డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీ చేసి ఆమెకు పునర్జీవితాన్ని ఇచ్చారు. కల్పన, ఆమె తల్లిదండ్రులు డాక్టర్లకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. కొన్నాళ్లకి కోర్టు తీర్పు వచ్చింది. నేరం రుజువై విశాల్కి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. కల్పన మరలా కాలేజీకి వెళ్తోంది. కష్టపడి చదివి పరీక్షలు రాసి మంచి మార్కులతో పాస్ అయింది.
ఆమె తల్లిదండ్రులు చాలా సంతోషించారు. అతి త్వరలోనే మంచి కంపెనీలో ఉద్యోగం సాధించింది కల్పన. హాయిగా ఉద్యోగం చేసుకుంటూ తన తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది కల్పన. తన ఆశయం నెరవేరినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంది కల్పన. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.